ఈగల్ విభాగం ఏర్పాటు చేసి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారంటూ కొల్లు మండిపడ్డారు. జగన్ పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయన్న ఆయన గొడ్డలి పార్టీలో పాపం చేసిన వారెవరూ శిక్షల నుంచి తప్పించుకోలేరన్నారు. విషపూరిత మద్యం అక్రమాలు ఇవన్నీ కూడా ఒకటొకటి మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి. ఎవరూ తప్పించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర 3,500 కోట్ల రూపాయల మద్యం స్కామ్ చేసి ఇవాళ సర్వనాశనం చేసి మరి ఇప్పుడు మొన్న అద్దంకి కాన్స్టిట్యున్సీలో జరిగిన ఇష్యూని ఏదో అంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఎస్పీ గారు డిఎస్పీ గారు వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ని ఒక్కొక్క ముక్క కట్ చేసి అక్కడ ఏదో తప్పు జరిగిపోయినట్టుగా చూపించాలని ప్రజెంట్ చేయడానికి చాలా తపన పడ్డావు జగన్మోహన్ రెడ్డి గారు. మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. ఎవరైనా సరే విధులు నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. దాని తగ్గట్టుగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. పూర్తి విచారణ చేశాం. కానీ మీకులాగా మీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలను, మీ ఎమ్మెల్సీలు తప్పుడు చేస్తే హత్యలు చేస్తే కాపాడుకోవాలను, మీ సొంత బాబాయిని హత్య చేస్తే మీ సోదరుని కాపాడుకోవాలను, సిబిఐ వస్తే అరెస్ట్కి కనీసం రానకుండా అడ్డం పడినటువంటి సందర్భాలను ఇలా ఎప్పుడు చెయ్యం. ఇవాళ పోలీసులకి గౌరవిస్తాం, కానీ విధులకి ఆటంకం కలిగే విధంగా కానీ సమాజానికి చెడు జరిగే విధంగా కానీ ఏ అధికారి ప్రవర్తించినా కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తాం. మీరు అవన్నీ కూడా తీసుకొచ్చి డ్రామాలు ఆడిస్తూ ఏదేదో జరిగిపోయినాయి. ఎఫ్ఐఆర్లో వాళ్ళు ఇంటి దగ్గర నుంచి కడుపు నొప్పితో పిలిస్తే వచ్చాడు. దాని తర్వాత ఎందుకు చదవ మ్యాటరు? ఆ 2 లైన్లు చదివితే సరిపోద్దా జగన్మోహన్ రెడ్డి గారు? డిఎస్పీ గారు చెప్పింది ఏంటి? అక్కడ గంజాయి ఒక వ్యక్తి తీసుకెళ్తా ఉంటే అతని మీద రైడ్ చేస్తే అతను తప్పించు పారిపోతా ఉంటే ఆ క్రమంలో జరిగింది. ఎస్పీ గారు ఏం చెప్పారు? విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వేరే వెహికల్ వాడారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నామని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఈ మూడింటిని మీకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడే విధానాలు చేయాలంటే అది జరగదు జగన్మోహన్ రెడ్డి గారు. గంజాయి కోసమే ఈగలు పెట్టాం. ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి కొన్ని అక్కడక్కడ వేర్లు ఉన్నాయి, అవి కూడా పెగిలిస్తున్నాం. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో అన్ని విధాలు మేము కాపాడుకుంటాం. అక్రమ మద్యం నుంచి కాపాడాము, డ్రగ్స్ నుంచి కాపాడగలుగుతాం. రేపు గంజాయిని కూడా 100% ఆంధ్ర రాష్ట్రం లేకుండా చేసే కార్యక్రమాలే ఇవాళ ఈగల్ టీం పెట్టుకుని ఆ కార్యక్రమాలను కూడా చేస్తున్నాం.